అడగట్ల రోజు 2 గంటల్లో ఒక్క సైడ్ నుంచి మొదలుపెట్టి ఎన్ని గడపలు దొక్కెళ్తే అన్నే గడపలు దొక్కండి. హడావుడి చేయాల్సిన అవసరం లేదు. 5 అవుతే పర్వాలేదు, 10 అయినా పర్వాలేదు, హడావుడి లేదు. ఓపిక్గా వెళ్ళి ప్రజలతో మమేక్యమై ఒక పక్కన సూపర్ 6 కార్యక్రమం వాళ్ళు తెలియజేస్తాం, రెండోది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. వారానికి 5 రోజులు చేయండి. కరెక్ట్ గా చేస్తే డోర్ టు డోర్ 45 రోజుల్లో మనం పూర్తి చేయగలుగుతాం. సో ఆడుతూ పాడుతూ చేద్దాం. ప్రచార ఆరబాట అవసరంలా, హాయిగా ఆ బూత్ లో ఉన్న కమిటీ సభ్యులు ఎంతమంది వస్తే అంతమంది, 3 పర్లేదు, 5 పర్లేదు, కానీ ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇది వైకాపా గడప మనకు ఎటుగో ఓటేయరని తప్పుకుంటాం కాదు. మొదటిసారి తలుపు తెరవరు, రెండోసారి కేకలేస్తారు, మూడోసారి ఎదోట్లే ఫోన్లే అబ్బాయి ఇందో అంటారు. వాళ్ళ కూడా బాధ ఆవేదన ఉంది. వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకా వాళ్ళ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో మనందరం అర్థం చేసుకోవాలి. సో వైకాపా గడపలు కూడా దొక్కాలా. మనం సూపర్ 6 కార్యక్రమం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంకో పక్కన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి మన పార్టీలో కొంతమంది నాయకులు చేరతారు. కానీ మీ అందరూ ఒకటే చెప్తున్నా, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. రెండోది, ఏ నాయకులైతే మన పైన కేసులు పెట్టి ఏ నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీలోకి నేను తీసుకోను. సో మీకు ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత కష్టపడ్డారు, ఎవరు ఎంత తిరిగారో నాకు తెలుసు కనుక మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా, మనందరం కష్టపడాలి. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మనం చేసిన పోరాటం ఒక ఎత్తు అవుతే రాబోయే 100 రోజుల్లో నిజమైన యుద్ధం ఉంది. ఈ ప్రభుత్వం చేతులు అందరూ బాధితులే. పాపం పోలీస్ సోదరులకు రావాల్సిన టీఏడీఏ కూడా కట్ చేసింది ప్రభుత్వం. ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఎట్లా కొట్టిందో ఈ ప్రభుత్వం మనందరం చూస్తున్నాం. ఆశా వర్కర్స్ రోడ్ ఎక్కారు, పారిశుద్ధ్య కార్మికులు రోడ్ ఎక్కారు, ఇంకా రేపో మాపో వాలంటీర్ సోదరులు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. సో ఎవరిని కదిలిచ్చినా నాకు అర్థమైంది ఒకటే, ఈ ప్రభుత్వం చేసింది 0. అందుకే ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. మళ్ళీ భారీ మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో మన పసుపు జెండా ఎగిరేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మీరందరూ అనుకోవచ్చు భారీ మెజారిటీ ఎందుకు అంటున్నాడని. మీరు భారీ మెజారిటీతో నన్ను ఆశీర్వదించి దీవిస్తే నేను బాబు గారితో పోరాడి అంత ఎక్కువ పనులు మంగళగిరికి చేశాక నాకు అవకాశం ఉంటుంది. నేను చెప్పచ్చు, గురుగారు చూడండి ఇంత మెజారిటీతో నన్ను ఆశీర్వదించారు, దీవించారు, మీరు నాకు ఈ పనులు చేయాల్సిందని నేను దెబ్బలాడొచ్చు. అవునా కదా? అందుకే మంచి మెజారిటీతో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలి, దీవించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి కమిటీ సభ్యులందరూ నేను కోరేది ఒకటి, వచ్చే 100 రోజులు అహర్నిశలు కష్టపడాలి. వారానికి 5 రోజులు పార్టీ కోసం ఇవ్వండి. వైకాపా ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి, ఇప్పుడు నియమించిన ఇన్ఛార్జ్ గారి గురించి మనం ఆడాల్సిన అవసరం లేనే లేదు. ఎవరేంటో ప్రజలకి బాగా తెలుసు, మనకన్నా బాగా ప్రజలకి తెలుసు. నిన్న ఒక చెల్లమ్మ వచ్చి ఇప్పుడున్న వైకాపా ఇన్ఛార్జ్ చేసిన ఏదో పనులు కూడా నాకు చెప్పింది. ఆ వీడియో కూడా బయటికి వచ్చింది. సో ప్రజలకి ఎవరు ఏంటి అనేది బాగా తెలుసు. కానీ అట్లనే ఆ ధీమాతో మన ఇంట్లో కూర్చోకూడదు, ప్రజల్లోకి వెళ్ళాలి,
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు నేను కోరుతున్నాను. మళ్ళీ నేను ప్రత్యేకంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్తో ఒక మీటింగ్ పెట్టుకుంటాను. దాని తర్వాత యూనిట్ వాళ్ళతో ప్రత్యేకంగా మీటింగ్ పెడతాను. మళ్ళీ బూత్ అధ్యక్షులతో కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుంటాను. టెక్నాలజీ ఇప్పుడు పార్టీ తీసుకొచ్చింది, ఇంకా టెక్నాలజీతో అనుసంధానం అవ్వాల్సిందే. మంగళగిరిలో నెట్వర్క్ లేదు, నాకు ఫోన్ వాడతాం రాదంటే కుదరదు. శ్రీశైలం లాంటి నియోజకవర్గంలోనే అద్భుతంగా పనిచేస్తున్నారు, కొండలగుట్టలు ఎక్కి పనిచేస్తున్నారు. ఇంకా మనం ఎట్లా పనిచేయాలి? మనకి 4G కాదు 5Gనే ఉంది.